బైబిల్లోంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరు బైబిల్ తీయండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుంటాం. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అవి ఆకాశ జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడూ నా మీద ఉండును అని చెప్పండి. ఒకసారి చెప్పండి. ఎల్లప్పుడూ నా మీద ఉండును. ఎల్లప్పుడు నా పిల్లల మీద ఉండును. ఎల్లప్పుడు నా ఉద్యోగం మీద ఉండును. ఎల్లప్పుడు నా ఆరోగ్యం మీద ఉండును. ఆమేన్, హల్లెలూయా. నేను చేయబడి చేస్తున్న పని మీద ఆయన కన్నులు ఉండును. ఆమేన్. నేను చేస్తున్న ఉద్యోగం మీద ఆయన కన్నులు ఉండును. నేను చేస్తున్న ప్రయాణం మీద ఆయన కన్నులు ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సంవత్సరం ఎన్ని యాక్సిడెంట్లు చూస్తుంటామో, కానీ నువ్వు నేను బ్రతికున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన కన్నులు మన మీద ఉన్నాయి కాబట్టి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కష్టాల్లో చాలామంది చనిపోయారు ఈ సంవత్సరం. 20 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు చనిపోయారు. వాళ్ళకు వచ్చినటువంటి శోధనను బట్టి, వాళ్ళకు వచ్చినటువంటి ఆ యొక్క మరులు గొలిపేటువంటి పాపాన్ని బట్టి లేరి రోజున. కానీ నువ్వు నేను నీ పిల్లలు నా పిల్లలు బ్రతికున్నారంటే కారణం ఏంటి అంటే ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. హల్లెలూయా. ఎంతో నష్టపోయాం ఈ సంవత్సరం, చాలా నష్టపోయాం. కానీ బ్రతికున్నామంటే కారణం ఏంటి తెలుసా? ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. చెప్పాలి గట్టిగా. అనుకున్నవి చాలా జరగలేదు, వస్తాయి అనుకునేవి రాలేదు, కలుగుతుంది అనుకుని కలగలేదు, దొరుకుతుంది అనుకుని దొరకలేదు, అయినా బ్రతికున్నాం. కారణం ఏంటి అంటే ఆయన కనుదృష్టి మన పైన ఉన్నది. చెప్పాలి గట్టిగా. ఇక ఈ కుటుంబం కలవదేమో అనుకున్నాం, ఈ కుటుంబంలో బిడ్డలు భార్యాభర్తలు కలిసి ఉండలేరేమో అనుకున్నాం. కానీ దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటంటే ఆ బంధం మీద, వివాహ బంధం మీద యేసయ్య కనుదృష్టి ఉన్నది. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, మరలా 2026 డిసెంబర్ 31 వరకు నీ బాస్ చూస్తాడో లేదో తెలియదు, మీ బంధువులు చూస్తారో లేదో తెలియదు, మీకున్నటువంటి మరి మిత్రులు చూస్తారో లేదో తెలియదు. నీ జీవితాన్ని, నువ్వు నమ్ముకున్నటువంటి ఉద్యోగం ఒకళ్ళని చూస్తుందో లేదో తెలియదు, నువ్వు నమ్ముకున్న వ్యాపారం చేస్తుందో లేదో తెలియదు, చూస్తుందో లేదో. కానీ దేవుడు చెప్తున్న భరోసా ఏంటి అంటే నా కను దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ పైన ఉన్నది. చెప్పాలి నమ్మిన వారంతా హల్లెలూయా. చెప్పు గట్టిగా. నా యేసయ్య కను దృష్టి నా పైన, నా సంతతి పైన, నా ఉద్యోగం పైన, నా వ్యాపారం పైన, నా చేతి పని మీద, నా ప్రయాణం మీద, నా గృహం మీద, నా గర్భఫలం మీద ఉన్నది, నా భూఫలం మీద, నా పశు సంపద మీద ఆయన కన్ను దృష్టి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కన్ను దృష్టి నీ పైన ఉన్నది. దిగులు పడకు. నన్ను వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు, అయ్యో నన్ను పలానాలు చూడడానికి రాలేదు, అయ్యో నన్ను పలానాలు చూడడానికి రాలేదు, మా నాయన నాకు ఆస్తి ఇవ్వలేదు, మా అమ్మ నన్ను పట్టించుకోలేదు. చాలామంది ఇలాగా మనుషులు చూడలేదని, తల్లిదండ్రులు చూడలేదని దిగులు పడుతూ ఉన్నారు. కానీ ఈరోజు యేసయ్య చెప్తున్న మంచి మాట ఏంటంటే సంవత్సరాది మొదలుకొని ఈ రోజు నుంచి మరలా డిసెంబర్ 31 వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉంచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటి దినం ఏమీ లేకపోవచ్చు నీ జీవితంలో, మొదటి దినం ఏమీ నీకు దొరకకపోవచ్చు. నేను రూతు గురించి కొన్ని మాటలు చెప్తాను. రూతు మొదటి దినమున బోయాసు పొలంలో అడుగుపెట్టినప్పుడు అందరూ పాట పాడుకుంటా పంట కోసుకుంటా ఉంటే ఆమె మాత్రం ఏడుపు, దుఃఖము, గుండె నిండా దుఃఖం ఉంది. అందరికీ పని ఉంది, కానీ ఆమెకు ఒట్టి చేతులు ఉన్నాయి. అందరూ పని కోసం పిలువబడ్డారు, కానీ ఆమె మాత్రం
పరిగెరుకోవడానికి బలవంతంగా అడిగి పొందుకొని ఆ గట్టి మీద నిలబడి ఉంది. అందరికీ ఆహారం ఉంది, కానీ ఆమెకు మాత్రం కడుపులో ఆకలి ఉంది. అందరికీ సమృద్ధి ఉంది, కానీ తనకు మాత్రం ఎటు చూసిన ఒక్క గింజ కూడా ధాన్యం లేదు. అందరూ ఒకరినొకరు ఆశీర్వదించుకుంటూ పనులు చేస్తూ ఉన్నారు. ఆమెకు మాత్రం నిండా శాపం ఉన్నది, భర్తను పోగొట్టుకున్నది. అందరూ భార్యాభర్త వచ్చి పని చేసుకుంటూ ఉంటే ఆమె మాత్రం ఒంటరిగా గట్టిగా నిలబడింది. అందరికీ పిల్లలుండి పిల్లలు తీసుకొని వస్తే ఆమె మాత్రం ఒంటరిగా గొడ్రాలై నిలబడి ఉంది. గొడ్రాలుతనం ఒక పక్కన, వైధవ్యం ఇంకొక పక్కన, లేమి ఇంకొక పక్కన, దారిద్ర్యం ఇంకొక పక్కన, ఒంటరితనం ఇంకొక పక్కన, రకరకాల సమస్యలను బాధిస్తూ ఉన్నాయి. యూదా బెత్లెహేములో ఆ బోయాజు పొలంలో అడుగు పెట్టినప్పుడు మొదటి దినమున ప్రియ దేవుని బిడ్డ ఎవ్వరూ ఆమెను చూడలేదు. అందరిని బతిమాలుకోవాల్సి వచ్చింది. అయ్యా పరిగెరుకుంటానయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా నాకు కొంచెం టైం ఇవ్వండి అయ్యా, బతిమాలుకోవాల్సి వచ్చింది. వాళ్ళ వెనకాల ఎక్కడో నిలబడి, దూరంగా నిలబడి కంకులు అక్కడొక కంకు ఇక్కడొక కంకు ఏరుకోవాల్సి వచ్చింది. దిక్కులేని పరిస్థితి, ఎవరు పలకరించలేదు. తిన్నావా అని అడగలేదు, నీళ్ళు తాగావా అని అడగలేదు. అమ్మా నిన్న అనంగా వచ్చావు, నువ్వు ఏమైనా తిన్నావా, మీ ఇల్లు ఎట్లా ఉందని ఎవ్వరు అడగలేదు. ఒక్కరు కూడా పలకరించలేదు. మౌనంగా ఒంటరిగా నిలబడింది. ఈరోజు నేను అడుగుతున్నాను ఒక క్వశ్చన్. ఒకవేళ ఈరోజు ఆకలి బాధతో వచ్చావేమో, అన్నీ పోగొట్టుకొని వచ్చావేమో, ఒట్టి చేత నిలబడి వచ్చి ఉన్నావేమో, గట్టి మీద నిలబడి ఎవరు నాకు పనిస్తారు, ఎవరు నన్ను చేర్చుకుంటారు, ఈ సంవత్సరం ఎలా బ్రతకాలి, నేను ఈ సంవత్సరం నా జీవితం ఏంటి అంటూ ఒకవేళ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ ఇక్కడ కూర్చొని ఉన్నావేమో. చేతి పని కలిసి రావటం లేదు. చేతి పని అయ్యో ఏ మాత్రం చేతి పని కలిసి రావటం లేదు. ఎంత చేసినా చిల్లు సంచులు వేసినట్టు అయిపోతుంది. కష్టాజీతం అంతా చిల్లు సంచులు వేసినట్టు అయిపోతుంది. పరిస్థితి ఏంటి నా జీవితం అంటూ ఒకళ్ళ కోటి ప్రశ్నల మధ్యలో ఈ మొదటి దినం నిలబడి ఉన్నావేమో, రూతు వలె నిలబడి ఉన్నావేమో బోయాజు పొలములో. ఆ బోయాజు ఎప్పుడుకో వచ్చాడు. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత సాయంకాలం వచ్చాడు. దేవుని బిడ్డ. కానీ ఈ బోయాజు, యేసు అనే బోయాజు మధ్యాహ్నం రావటం లేదు, సాయంత్రం రావటం లేదు. మొదటి దినం మొదలుకొనే ఆరంభంలోనే నీపై కన్ను దృష్టి ఉంచబోతూ ఉన్నాడు. చెప్పాలి ఇక్కడ సభలు కొట్టి. మొదటి దినమే ఆయన నీ కన్ను దృష్టిని నీపై ఉంచబోతూ ఉన్నాడు. ఆయన తన దృష్టిని నీపై మరల్చబోతూ ఉన్నాడు. నువ్వు రాకముందే ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని బిడ్డ ఆ రూతు యొక్క స్థితిని చూస్తున్నటువంటి దేవుడు బోయాజు రాగానే దయను పుట్టించాడు, కనికరం పుట్టించాడు, సంతోషంతో పలకరించేట్టుగా చేశాడు. అంతేకాదు దేవుని బిడ్డ, కడుపులో ఆకలితో వచ్చినటువంటి ఆమె జీవితంలో, నీళ్లు కూడా లేనటువంటి ఆమె జీవితంలో బోయాజు రాగానే అడిగాడు, ఆ చిన్నది ఎవరిది? ఆమేన్. ఆ చిన్నది ఎవరిది? వెంటనే ఆ యొక్క మేస్త్రి గారు చెప్తున్నాడు, అయ్యా ఈ చిన్నది మోయాబు దేశం నుంచి వచ్చినటువంటి మోయాబీరాలు, మన యొక్క నయోమితో పట్టినటువంటి మోయాబీరాలయ్యా అని చెప్పాడు. వెంటనే ఆయన వచ్చి అంటున్నాడు, నా కుమారి నీవు యెహోవా చేత దయనొందిన దానవు. చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తావు. హల్లెలూయా. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనములో, నీవు నీ సొంత ఇంటిని నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. నీవు చెప్పాలి గట్టిగా, సురక్షితంగా ఉండడానికి యెహోవా రెక్కల కిందకు వచ్చావు. నీవు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. చెబుదాం, సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఎంతమంది చాలు? సంపూర్ణ బహుమానం ఎంతమందికి కావాలి? నాకు సంపూర్ణ బహుమానం కావాలి తండ్రి, సంపూర్ణ ఆశీర్వాదం కావాలి తండ్రి, చెప్పండి దేవుడు తెరిచి, సంపూర్ణ దీవెన కావాలి తండ్రి. చెప్పాలి ఆమేన్. నాకు సంపూర్ణ దీవెన కావాలి ప్రభువా. సగం దీవెన కాదు తండ్రి, ఓ ముక్కాలు భాగం దీవెన కాదు తండ్రి, సంపూర్ణ దీవెన నాకు కావాలి ప్రభువా. హల్లెలూయా. కొంతమందికి ఉద్యోగం ఉంటుంది, సుఖం దొక్కలేని ఉద్యోగం ఉంటుంది, రాత్రి మగలు పనిచేయాలి. కొంతమందికి వ్యాపారం ఉంటుంది, సుఖం దొక్కలేని వ్యాపారం ఉంటుంది, ఏమి నెమ్మది ఉండదు ఆ వ్యాపారంలో. కానీ దేవుడిచ్చేటువంటి సంతోషం, దేవుడిచ్చే సమాధానం, ఆయన కనుదృష్టి నీపై ఉంటే నువ్వు ఎంత పెద్ద వ్యాపారం చేసినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా విశ్రాంతియుతంగా చేయడానికి కృప దేవుడిస్తాడు. హల్లెలూయా.
భర్త ఉంటాడు, సుఖం తొక్కలేని భర్త ఉంటాడు, ఎప్పుడు కొట్లాటే, ఎప్పుడు బాధే, ఎప్పుడు లాక్కొని పీక్కొనే పరిస్థితి. కానీ దేవుడిచ్చే భర్త, దేవుడిచ్చే కుటుంబము, నెమ్మది, సమాధానం దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో దేవుడు సంపూర్ణ బహుమానం ఇవ్వబోతున్నాడు. రూతు వచ్చిన మొదటి దినము లేమి, దరిద్రం, ఒంటరితనం, శాపం, వైధవ్యం, గొడ్రాలితనం, ఇన్ని రకాల సమస్యలతో వచ్చింది. తన అత్తనికి వచ్చినటువంటి భారం, కుటుంబాన్ని పోషించుకొని నడుము కట్టుకొని నిలబడేటువంటి భారభరితమైన జీవితం, ఇన్ని సమస్యల మధ్య వచ్చింది. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, అయ్యో నేను నడుము కట్టుకున్న కుటుంబాన్ని కట్టుకోవాల్సి వచ్చింది. అందరికీ భార్యాభర్తలు ఉంటారు, కానీ నేను ఒంటరిగా చేయాల్సి వస్తుంది. అందరికీ తోడు ఉంటారు, కానీ నాకెవరు లేకుండా చేయాల్సి వచ్చింది. ఏంటి నా జీవితం ప్రభువా, ఏంటి నా జీవితం ప్రభువా? ఎంతకాలం ఈ యొక్క నడుము కట్టుకొని ఒంటరిగా బ్రతికే కాలం ఎంతకాలం అంటే ఒకవేళ నిలబడి గట్టి మీద ఎదురు చూస్తూ ఉన్నావేమో, ఈ రోజున యేసయ్య రూతు యొక్క జీవితాన్ని చూసిన దేవుడు నిన్ను చూడబోతూ ఉన్నాడు. రమ్మని పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బోయాజు పిలిచాడు, పిలిచి అంటున్నాడు, అమ్మా మధ్యాహ్న కాలమున. చెప్పండి చూద్దాం ఒకసారి రూతు గ్రంథం, మీరు చూడండి కావాలంటే. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చి చదువుదాం. భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. సో బోయాజు ఏం చూస్తున్నాడంటే కాలుతున్న ఆమె కడుపును చూస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. కాలుతున్న కడుపును చూస్తున్నాడు ఆయన. ఆమె యొక్క దాహాన్ని చూస్తున్నాడు. దాహము తాగటానికి లేక పొద్దున సాయంత్రం నాకు ఎవరు నీళ్ళు ఇవ్వక ఆమె పడుతున్నటువంటి ఎండిపోయిన పెదవులు చూస్తున్నాడు ఆయన. ఎండిపోయిన నోరును చూస్తున్నాడు ఆయన. దాహముతో పెట్టలాడుతున్నటువంటి నోటిని చూస్తున్నాడు ఆయన. ఈరోజు నీ నోటిని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ కాలుతున్న కడుపును ఆయన చూస్తూ ఉన్నాడు. కడుపులో యాతన చూస్తున్నాడు ఆయన. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, భోజన కాలం ఇక్కడికి రా. భోజనం లేని పరిస్థితి మధ్యలో వచ్చావేమో. నాకు కొన్ని కుటుంబాలు తెలుసు, 3 పూట్ల భోజనం తింటమే కష్టం వాళ్ళ జీవితంలో. 3 పూట్ల అన్నం తింటున్నామంటేనే కష్టం. ఒక్కొక్క కష్టం చెప్తున్నప్పుడు అనిపిస్తుంది, అయ్యో దేవుడా ఈ కష్టంలోంచి ఎప్పుడైనా బయటకు వస్తారు ఈ బిడ్డలు, ఎప్పుడైనా బయటకు వస్తారు ఈ పిల్లలు, ఎప్పుడైనా నీ బిడ్డలకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని బిడ్డ, నీ కాలుతున్న కడుపు ఆయనకి తెలుసు, యాతన పడుతున్న యాతన ఆయనకి తెలుసు, నీ రోదన తెలుసు ఆయనకి. ఆయన చూస్తున్న దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తాడు, యేసయ్య నీ అంతరంగాన్ని చూడబోతూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని చూడబోతూ ఉన్నాడు, నీ యాతన చూడబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆమెకున్న కొరతను చూస్తున్నాడు, ఆమెకున్న బాధ్యతను చూస్తున్నాడు. అందుకే మధ్యాహ్నం నుంచి అంటున్నాడు, ఇదిగో ఆమెని పనలకు అవతల కాదు పనల మధ్యలోకి తీసుకొని రండి, ఆమె కోసం కంకులు విడిచిపెట్టండి. పని వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే బోయాజుకు ఆమె యొక్క అవసరత తెలుసు, ఆమెకున్నటువంటి బడ్డెన్ తెలుసు, భారం తెలుసు. నీకు కూడా నీ భారం కూడా దేవుడికి తెలుసు. నీ కుటుంబాన్ని ఎలా మోయాలో, ఎలా మోస్తున్నావో, ఎలా ఈదుకొని వస్తున్నావో, ఎలా శ్రమ పడుతున్నావో, ఎలా దుఃఖముతో ఈదుకొని వస్తున్నావో సమస్తము దేవునికి తెలుసు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని మహిమపరుస్తా. ఆయన చూచుచున్న దేవుడు. ఆమేన్. సంవత్సరం మొదటి దినం మొదలుకొని మొదటి దినమునే చూశాడు, రూతుని మొదటి దినము చూశాడు. చూసి అన్నాడు, అమ్మా నువ్వు రా, భోజన కాలమున నువ్వు ఇక్కడ భోజనం చేయి. నీ భోజన కాలం ప్రభువుకు తెలుసు, నువ్వు దప్పికొనే కాలం దేవునికి తెలుసు, నువ్వు యాతన పడుతున్న కాలం దేవునికి తెలుసు, నువ్వు భారం మోస్తున్న కాలం దేవునికి తెలుసు. అందుకే అంటున్నాడు, రామ్మా వచ్చి భోజనం చెయ్యి. వండని భోజనాన్ని శాదని నీళ్లను దేవుడిచ్చి ఆమెను తృప్తిపరిచాడు. బోయాజు ఆమెకి ఇచ్చి. హల్లెలూయా. ఈ సంవత్సరం నిన్ను చూస్తున్న దేవుడు చాదని నీళ్లను, కట్టని ఇళ్లను, దేవుడు ప్రాకారం గల పురములను నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్. సొంత ఇల్లు లేని వారికి దేవుడు సొంత ఇల్లు దయచేయబోతూ ఉన్నాడు. సమాధానపురంగా మార్చబోతున్నాడు. ప్రాకారం కట్టబోతున్నాడు. ఈ వాగ్దానం రోజు చేత పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు మొదటి దినం ప్రవచించావే, మొదటి దినమే చెప్పావే, సొంత ఇల్లు ఇస్తానని నాకు కావాలి ప్రభువా. హల్లెలూయా. నాకు కావాలి తండ్రి, నాకు అటువంటి గృహం కావాలి, నా కుటుంబంలో నెమ్మది కావాలి ప్రభువా, భారాన్ని మోసే శక్తి కావాలి ప్రభువా నాకు.
ఎక్స్ట్రా పని నాకు కావాలి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు ఎప్పుడైతే చెబుతావో ఆ విధంగా 100% ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో నిశ్చయంగా నీ దేవుడు నీ అవసరానికి మించి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ అవసరానికి క్యాలిక్యులేట్ చేసి మరి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డ, ఆమెకు వివాహం కావాలని చూస్తున్నాడు దేవుడు. వివాహం అవసరమని చూస్తున్నాడు. ఆమెకు బిడ్డలకు కావాలని, ఆమె గుడ్రాలి గర్భాన్ని చూస్తున్నాడు. ఆమె యొక్క వైధవ్య జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకే ఆమె అర్ధరాత్రి కాలములో ఆ బోయాజు కళ్ళ మీదకి వచ్చినప్పుడు బోయాజు తన వస్త్రమును కప్పి ఆమెను తన భార్యగా అందరి ముందు వివాహం చేసుకున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఊరి పెద్దలను పిలిపించి రాత్రిపూట వాగ్దానం చేశాడు. ఉదయాన్నే ఊరి పెద్దలందరినీ పిలిపించి అందరి ముందు ఆశీర్వాదకర వివాహం చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నాకు పెళ్లి చేసే వాళ్ళు ఎవరు లేరు, ఎటో ఒకటి వెళ్ళిపోదామని. నెవ్వ వెళ్ళబాక, నీకోసం ఘనమైన వివాహం దేవుడు సిద్ధపరిచి ఉంచి పెట్టి ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నాకెవరు నమ్మలేదు, నాయన లేడు, నాకెవరు పెళ్లి చేస్తారు, ఏదో ఒక విధంగా వెళ్ళిపోదాం అంటావేమో. నో నో నో, దేవుడు తెలియని కాలం ఏదో అయిపోయింది. దేవుడు తెలిసిన కాలం చెబుతున్నాను. దేవుడు అందరూ ఉన్నటువంటి వాళ్ళందరి వివాహం కంటే, అంత డబ్బున్న వివాహం కంటే నీ వివాహాన్ని, నీ పిల్లల వివాహాన్ని అందరికంటే ఘనంగా చేయబోతున్నాడు. నీ యొక్క వివాహ కాలము దేవునికి తెలుసు, నీ భోజన కాలము దేవునికి తెలుసు. చెప్పు గట్టిగా. నీ ఉద్యోగ కాలము దేవునికి తెలుసు, నీ వ్యాపార కాలము దేవునికి తెలుసు. ఆయన చూస్తున్నాడు. ఏ కాలములో చేయాలో ఆయన గురి పెట్టుకొని కాసుకొని కూర్చొని ఉన్నాడు. ఎలా చేయాలో నిర్ణయించుకొని పెట్టి ఉన్నాడు. ఏ వ్యక్తితో జరిగించాలో దేవుడు అన్ని సమకూర్చి ఉన్నాడు. దిగులు పడకు. నా వివాహం ఎట్లా అవుతుందో, నా బిడ్డలకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలో, అయ్యో నా జీవితం ఎలా ముందుకు కొనసాగించాలో దిగులు పడకు. నీ కొరకు దేవుడు అందరికంటే శ్రేష్టమైన వాటిని ఆయత్తపరిచిపెట్టి ఉన్నాడు. నీ బిడ్డల కోసం రాణులు సిద్ధపరిచాడు దేవుడు. నీ కుమార్తెల కోసం రాజులు సిద్ధపరిచాడు దేవుడు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానని దేవుడు నీ పిల్లలకు మంచి మేలుకరమైన కార్యం చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. శక్తితో దేవుడు నింపాలి మీ జీవితాన్ని. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ పైన ఆయన కనుదృష్టి ఉంచి ఉన్నాడు. రూతు యొక్క వివాహం అందరి ముందు జయకరంగా, ఘనంగా, శ్రేష్టంగా జరిగింది. నేను చెబుతాను, ఈ సంవత్సరం నీ పిల్లల వివాహము, ఈ సంవత్సరం నీ పిల్లల వివాహము, నీ యొక్క వైవాహిక జీవితము దేవుడు ఘనంగా జరిగించబోతూ ఉన్నాడు. నీ పిల్లల భవిష్యత్తు ఆస్వాదించబోతున్నాడు. ఏ రోజు ఫీజు కట్టాలో దేవుడికి తెలుసు. ఋతు యొక్క భోజన కాలం దేవుడికి తెలిసినట్టుగానే నీ పిల్లలకు ఫీజు ఎప్పుడు కట్టాలో దేవుడికి తెలుసు. నీ పిల్లలకు చదువు ఎప్పుడు చెప్పించాలో దేవుడికి తెలుసు. నీకే అవసరం ఉందో దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఆ తర్వాత ఆఖరి రోజు సంవత్సరాది మొదలుకొని దేవుడు ఆమెను చూస్తూ ఉన్నాడు. సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి చెప్పండి, రూతుకు వివాహం అయింది, రూతుకు బిడ్డ పుట్టాడు. రూతుకు చెప్పండి ఘనమైనటువంటి స్వాస్థ్యం ఆ దేశంలో దొరికింది. చెప్పండి కూడా బిగ్గరగా దేన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. సంవత్సరాదిని వచ్చిన మొదటి రోజున ఆమె చేతిలో ఏమీ లేదు. సంవత్సరం ఆఖరిలో వచ్చినప్పుడు ఆమెకు కొదువే లేదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరం మొదట్లో వచ్చినప్పుడు ఆమెకు ఏమీ లేదు. సంవత్సరం ఆఖరిలోకి వచ్చినప్పుడు, పంట కళ్ళంలోకి వచ్చినప్పుడు, ఆ టైంలో ఆమెకు ఏదీ కొదువలేదు. భర్త ఉన్నాడు, బిడ్డ పుట్టింది, తన యొక్క చుట్టూన్న ప్రజలంతా తనవారయ్యారు. ఆ దేశంలో గొప్ప స్థానం, గొప్ప సాక్ష్యం. తన చుట్టూన్న ప్రజలు ఆమెను పొగట్టం మొదలుపెట్టారు. ఆమెకు ఏదీ కొదువు లేకుండా అయిపోయింది. చెప్పాలి గట్టిగా. ఈరోజు ఖాళీ కడుపుతో, ఖాళీ ఉద్యోగంతో ఉన్నావేమో. ఒకవేళ ఈరోజు నీ దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు, సంతోషంగా నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. నాకు నా దేవుడు కనుదృష్టి నుంచి నాకు సహాయం చేయబోతున్నాడు. ఆయన దృష్టి నా పని నుంచి నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్. సో ఇంకొక విషయం కూడా చెప్తాను. ఒకరోజు గెన్నేసరెత్ సరస్సు తీరములో 2 దోణెలు ఉన్నాయి. చాలా దోణెలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకంగా 2 దోణెలు ఉన్నాయి. అది సీమోనుదైన ఒక దోణె, రెండవ దోణె తన స్నేహితుల దోణె. రాత్రంతా ప్రయాసపడ్డారు. లూకాసు వార్త 5వ అధ్యాయములో 1, 2, 3 వచనాలు.
లూకాసు వార్త 5వ అధ్యాయం. ఆ సరస్సు తీరములో ఉన్న 2 దోణెలను చూచాను. చెప్పాలందరూ చూచాను. ఎన్నో దోణులు ఉన్నాయి, కానీ ఆ 2 దోణుల దేవుడు చూచాడంట. దానిలో ఒక దోణిలోనికి వచ్చి కూర్చున్నాడు ఆయన. వెంటనే అన్నాడు, దాని నుండి కొంచెము తోయమని చెప్పి అక్కడ వేలాది మందికి, అక్కడ వచ్చేటువంటి వేలాది మందికి వాక్యం చెప్పాడు ఆయన. ఎర్లీ మార్నింగ్, ఉదయాన్నే వేకువనే అంతమంది జనం వచ్చారు ఆయన వెనక. రాత్రంతా నడుచుకుంటూ వచ్చారు. అక్కడ వేదిక అని చెప్పేసి ఆయన సీమోను దోణెను వేదికగా చేసుకొని దాని మీదకి ఎక్కి వాక్యం చెప్పాడు. హల్లెలూయా. పనికి రాని ఓడ, రాత్రంతా చేపలు పట్టిన ఒక్క చేప కూడా పట్టలేనటువంటి నిస్సహాయమైనటువంటి ఓడ అది, నిస్సహాయమైన దోణి అది. చూసిన వాళ్ళు అందరూ అంటున్నారు, నీ కర్మ అన్నా, నువ్వు ఎప్పుడు చేయబెట్టినా అంతే అన్నా, నువ్వే ఉద్యోగం చేసినా అంతే, నువ్వు ఏ వ్యాపారం చేసినా అంతే, ఏది తోదముట్ట చేయవు, నీ జీవితం ఇంతే. అందరూ అంటా ఉన్నారు, ఓహో ఈ దోణిలోనా, దీనికి ఏం పడలోయరా, ఈ దోణి దరిద్రపు దోణి, ఈ దోణి పనికిరాని దోణి. అందరూ సణుక్కుంటూ గొణుక్కుంటూ వెళ్తా ఉన్నారు. అయితే విసిరివేయబడినటువంటి ఆ దోణె, త్రోసివేయబడినటువంటి ఆ దోణెను యేసు చూసి దానిలోనికి ఎక్కి కూర్చున్నాడు. చెప్పాలి గట్టిగా. ప్రపంచానికి నువ్వు ఒకవేళ గేలిగా, హేళనగా, ఏమీ చెల్లి నిస్సహాయమైన వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఈరోజు దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే, నీ దోణెను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గేలి చేయబడిన దోణె దేవునికి అవసరమైంది. గేలి చేయబడిన కుటుంబము దేవునికి అవసరమైంది. త్రోసివేయబడిన కుటుంబము దేవునికి అవసరం కాబోతున్నది. పోయిన సంవత్సరం అంతా త్రోసివేయబడ్డావేమో, పోయిన సంవత్సరం అంతా ఒకవేళ గేలి చేయబడ్డావేమో, పోయిన సంవత్సరం అంతా నలిగిపోయావేమో, పోయిన సంవత్సరం అంతా నష్టాలు ఊపిలో కూరుకొని పోయావేమో, ఏది సంపాదించలేదేమో, ఏది పొందుకోలేదేమో, ఏది నీ చేతిలో లేదేమో. ఈరోజు దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే, నీ దోణిలోకి, కుటుంబంలోకి ఆయన రాబోతూ ఉన్నాడు. నీ కుటుంబ వ్యవస్థను బాగు చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని చూస్తున్నాడు ఆయన. నీ ఓటమిని చూస్తున్నాడు ఆయన. నీ లేమిని చూస్తున్నాడు ఆయన. నీ గెలి చేయబడే అనుభవాన్ని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు అంటే చూచుచున్న దేవుడు. యేసు అడుగు పెట్టిన మొదటి క్షణమున సీమోను దోణిలో ఏమీ లేదు. యేసు అడుగు పెట్టిన మొదటి దినమున, మొదటి క్షణమున సీమోను దోణి ఎట్లా ఉందంటే, చదవండి ఒక మాట, 4వ వచనం చదవండి, 5వ అధ్యాయం లూకాసు 4వ వచనం చదవండి. ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు. ఏమంటున్నాడు? ఎటువంటి దోణి ఇది? ఏమీ లేని దోణి. ప్రయాస మాత్రం ఉంది కానీ ప్రతిఫలం లేని దోణి. ప్రయాస మాత్రం ఉంది కానీ ప్రతిఫలం ఒక్కడి కూడా దొరకనటువంటి దోణి. నువ్వు కూడా అంటున్నావేమో, కష్టపడ్డాను సంవత్సరం అంతా, లేదు నా జీవితంలో ప్రతిఫలం. శ్రమ పడ్డాను సంవత్సరం అంతా కానీ లేదు ఆశీర్వాదం. కష్టపడ్డాను నెలల తరబడి, లేదు ఆశీర్వాదం అని చెబుతున్నావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? నీ దోణెను లోతుకు నడిపించమని చెబుతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాట పాడుతూ ఉంటాడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రారాయను ప్రతిఫలము. రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. రాత్రంతా ప్రయాసపడినా నాకేమీ దొరకలేదయ్యా అనే స్థితిలో ఉన్నటువంటి దోణెను చూచాడు దేవుడు. చూచి వెంటనే అంటున్నాడు, సీమోను తీసుకొని పో, నీ దోణిలో లోతుకు తీసుకొని పో, అక్కడ వలై. డైరెక్షన్ చెప్పాడు, ఎంత లోతులోకి వెళ్ళాలో చెప్పాడు, ఏ దిశలో వల వేయాలో చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నేను అన్ని విషయాల్లో ఓడిపోయాను, తిరిగి లేస్తానా, తిరిగి మరలా అందరి ముందు నేను తలెత్తుకొని తిరుగుతానా, అందరి ముందు ఘనంగా బ్రతుకుతానా, అన్నీ కోల్పోయానే, సమస్తం కోల్పోయానే, ఏమీ లేదే, నా బ్రతుకు మరలా నింపబడుతుంది అంటావా, నా జీవితం మరలా నింపబడుతుంది అంటావా? ఒకవేళ అనుకోవచ్చు నీ జీవితం ఈ రోజున నిన్ను లోతులోనికి నడిపించి, నువ్వు ఎరగని మార్గంలోని నడిపించి, నువ్వు ఎరగని ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు నిన్ను చూస్తున్నటువంటి యేసయ్య. చెప్పాలి గట్టిగా,
నువ్వు ఎలా ఆశీర్వదించబడాలో నీకు తెలియకపోవచ్చు, ఎటు వెళ్ళాలో నీకు తెలియకపోవచ్చు, ఏ పని చేయాలో నీకు తెలియకపోవచ్చు, ఎటు వెళితే ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు. యేసయ్య చెబుతున్నాడు, ఇదిగో ఈ దిశలోకి వెళ్ళు, ఈ పని చెయ్యి, ఇలా వెళ్ళు. సీమోనుకు మార్గము చూపిన దేవుడు నీకు మార్గం చూపించబోతూ ఉన్నాడు. సీమోను బలపరిచిన దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. సీమోను ఖాళీ ధోనిని చూసిన దేవుడు నీ ఖాళీ ధోనిను తేరి తేరి చూస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. తేరి చూచుచున్న దేవుడు ఆయన, నిలబెట్టే దేవుడు ఆయన. ఆమేన్. నమ్ముతున్నావు ఈ రోజున? ఇప్పటి వరకు నేను ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. ఈ రోజున మొదటి దినమున దేవుడిని ధోనిని చూస్తూ ఉన్నాడు. ఓడిపోయి నీ వ్యాపారాన్ని చూస్తూ ఉన్నాడు. కొట్టుకొని పోయినటువంటి నీ వ్యాపారాన్ని చూస్తున్నాడు ఆయన. అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారంతా చప్పట్లు కొట్టి అవును నన్ను చూస్తున్నాడు నా దేవుడు, నా ధోనిని చూస్తున్నాడు నా దేవుడు. నూతన సంవత్సరములో నా ధోనిని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. లోపలికెళ్ళాడు, లోపలికెళ్ళాడు. ఆ తర్వాత వల వేస్తే దేవుడు చెప్పిన లోతులో, అదే సరస్సులో, అదే ధోని, అదే వల, అదే మనిషి, అదే సమయం, అదే తీరం. కానీ ఈసారి దేవుడు చెప్పిన మాట చొప్పున వెళ్ళాడు కాబట్టి ఎక్కడ సిగ్గుపడ్డాడో, ఎక్కడ అవమానపడ్డాడో, ఎక్కడ నా ఖాళీ ధోని అని అనుకున్నాడో అక్కడే ఖాళీ లేని ధోనిగా దేవుడు చేశాడు. ఒక్క చేప కూడా పట్టలే అతని జీవితాన్ని. ఒక్క చేప వేయటానికి కూడా ఖాళీ లేకుండా దేవుడు నింపాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. నమ్ముతున్న ఈరోజు నీ ధోని నింపబోతున్నాడు ఈ సంవత్సరం దేవుడు. ఖాళీ అయిపోయిన వ్యాపారం దేవుడు నింపబోతున్నాడు. తండ్రి నీకు స్తోత్రం అని చెప్పండి. నన్ను నింపబోతున్నావు తండ్రి, నన్ను ఫలభరితంగా మార్చబోతున్నావు తండ్రి, నా జీవితం ఆశ్చర్యకరంగా మార్చబోతున్నావు నాయన, నా బ్రతుకు నింపబోతున్నావు నాయన. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నా ఉద్యోగాన్ని ప్రమోషన్ నడిపించబోతున్నావు. చాలా అతుకు బతుకు ఉద్యోగాన్ని తీసివేసి సమృద్ధి గల ఉద్యోగం చేయబోతున్నావు తండ్రి. నీ జీవితంలో ఓటమిని చూస్తున్నాడు, నీ ఖాళీ జీవితాన్ని చూస్తున్నాడు, నీ భోజన కాలాన్ని చూస్తున్నాడు. నీకేది అవసరమో సమస్తము చూస్తున్నటువంటి దేవుడు యేసు ఆయన పేరు. ఆమేన్, ఆమేన్. చివరికి ఏం చేశాడు? నిండా 2 ధోనిలు పట్టేటట్లుగా ఖాళీ లేకుండా పట్టి తీసుకొచ్చి అదే ధోనికి ఒక పేరు పెట్టాడు, ఖాళీ లేని ధోనే. ఓ ఆస్వాదించబడినటువంటి నావికుడు. ఆమేన్. అంతేకాదు అదే ప్రదేశంలో దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు. సీమోను లే, ఇప్పుడు మనుషులు పట్టే జాలరిగా మార్చబడబోతున్నావు, నా శిష్యుడిగా ఉండబోతున్నావు, నా రాజ్యానికి పునాదిగా ఉండబోతున్నావు. లే అని లేపి మరి తీసుకొచ్చి దేవుడు తన రాజ్యం నిలబెట్టాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. కృంగిపోయావా, నష్టపోయావా, బలహీన పడ్డావా, యాతన పడ్డావా, రోధించబడుతున్నావా? ఇదిగో నీ రోదన యేసు చూస్తూ ఉన్నాడు. నీ లేమిని, దరిద్రాన్ని, శాపాన్ని ఆయన చూస్తున్నాడు. నేను నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. ఆమె పేరు హాగరు. చూద్దాం ఆదికాండములో 16వ అధ్యాయంలో 13 చదవండి ఒకసారి. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచి తిని గదా. చప్పలు కొడతాం గట్టిగా హల్లెలూయా, చప్పలు కొడతాం గట్టిగా హల్లెలూయా. నన్ను చూచిన వారిని ఇక్కడ నేను చూశాను. ఇక్కడ నువ్వు ఎవరైనా చూడాలి తెలుసా? పక్కన వాళ్ళని చూడకూడదు, ఎదుటి వాళ్ళని చూడకూడదు. వాళ్ళు ఎంత భక్తిలో ఉన్నారు, వీళ్ళు ఎంత భక్తిలో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, కాదు కాదు. నిన్ను చూచే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ దుఃఖాన్ని చూచే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ బాధను బాపే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ దుఃఖాన్ని తీసివేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు ఆయన్ని మాత్రమే చూడాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. అరణ్యములో ఒంటరిగా వెళుతున్నామే. పెళ్లి చేసుకుంది, 2వ పెళ్లి. అబ్రహాం ఐశ్వర్యవంతుడు పెళ్లి చేసుకుంది. కానీ కొద్ది రోజులకే హింస ప్రారంభం అయిపోయింది. ఆ గృహంలో ఉండలేని స్థితికి వచ్చేసింది. ఆ గృహంలో నిలబడలేని పరిస్థితికి వచ్చేసింది. వివాహం అయింది కానీ సంతోషం వివాహం అయిపోయింది, సమాధానం వివాహం అయిపోయింది, దుఃఖం అయిపోయింది. తట్టుకోలేక పారిపోతుంది గర్భంతో ఉన్నటువంటి ఆమె. కొంతమంది వివాహ జీవితాలు ఎంతో ఆనందంగా ఆరంభమవుతాయి. అబ్బా నాకు ఐశ్వర్యవంతుడైన భర్త వచ్చాడు, అబ్బా నాకు అందమైన భార్య వచ్చింది, అబ్బా నా జీవితం భలే ఉంటుంది అనుకుంటారు.
కానీ కొంతకాలంకి ఏమైపోతుంది, వాళ్ళ వివాహ జీవితాలు అంటే సాతాను వాళ్ళ బ్రతుకుని చల్లా చెదురు చేసి, సాతాను వాళ్ళ జీవితాలు వాళ్ళ మాధుర్యాన్ని లేకుండా చేసి, దాంపత్య మాధుర్యం లేకుండా చేసి, వాళ్ళకి వీళ్ళకి విరుద్ధంగా, భర్తకు భార్య విరుద్ధం, భార్యకి భర్త విరుద్ధం కలిసి బ్రతకాల్సిన వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు వేసుకొని, ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు మోపుకొని కుటుంబాన్ని బ్రద్దలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. హాగరు వల్ల ఎలా అయిపోయా నేను, అబ్రహాం అంటే నా కుటుంబంలో గొడవలు వచ్చినాయి అంటే, అబ్రహాం వల్ల బతుకు ఇట్లా అయిపోయిందని ఈమంటే, ఇద్దరు ఒకరినొకరు అనుకొని దారిని బయలుదేరింది. ఇక ఈ కుటుంబ జీవితం నేను జీవించలేనయ్యా, ఈ ఇంట్లో నేను ఉండలేనయ్యా, డబ్బు ఉందిగమ్మా, మందలు ఉన్నాయి కదా అబ్రహాముకి, నీకేం తక్కువ అమ్మా అంటే, ఎన్ని మందలున్నా నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా, ప్రేమ లేదయ్యా, నేను ఉండలేనయ్యా. దాంపత్య జీవితాన్ని డబ్బుతో కట్టుకోలేం, దాంపత్య జీవితాన్ని వజ్రాల వైడూర్యాలతో కట్టుకోలేం, దాంపత్య జీవితాన్ని చెప్పండి లోకంలో ఉన్నటువంటి వాటితో కట్టుకోలేం. దాంపత్య జీవితాన్ని దేవుని ప్రేమతో మాత్రమే కట్టగలం, దేవుని యొక్క నమ్మకంతో మాత్రమే కట్టగలం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము పునాది, ప్రేమ చెప్పండి సూపర్ స్ట్రక్చర్. ఈ రెండు లేకపోతే, దైవిక ప్రేమ, లోక ప్రేమ కాదు, దైవిక ప్రేమ లేకపోతే ఏ కుటుంబం కట్టబడదు. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి దైవికమైన ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబం కట్టబడుతుంది. అయితే ఈమె కుటుంబం ఫెయిల్ అయిపోయింది, తిరిగి మరలా అరణ్యానికి వచ్చేసి ఏడుస్తూ ఉంది. అప్పుడు దేవుని దూత, మీరు చూడండి ఇక్కడ ఆమె ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు 16:7, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొనే. హల్లెలూయా. ఎక్కడంట? నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని పిలుస్తుంది. హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో నీ కడుపులో ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, ఒక కుమారుడు జన్మించబోతున్నాడు. హాగరు, తిరిగి వెనక్కి వెళ్ళు, నీకు నేను తోడై ఉంటాను అని చెప్పేసి దేవుని మాట, దేవుని దూత అతనికి ఆమెకు ప్రకటించి తిరిగి మరలా తన ఇంటికి చేర్చింది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా. అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, నీరు లేక విలపిస్తున్నటువంటి ఆమెకు నీటి బుగ్గనిచ్చి ధైర్యపరచి తిరిగి మరలా తన ఇంటికి పంపించింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఒకవేళ కుటుంబం చల్లా చెదరై కూర్చున్నావేమో, భర్త ప్రేమ దొరకక, భార్య ప్రేమ దొరక అల్లాడిపోతూ కూర్చుని ఉన్నావేమో, శపితమైన అనుభవాల మధ్యలో ఉన్నావేమో, నీ బ్రతుకు అరణ్య రోదన అయిపోయిందేమో, ఇంట్లో ఉండలేనని పారిపోయి వచ్చేసావేమో, కాపురం చేయలేనంటూ ఒకవేళ దిగులుతో ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, నా బ్రతుకులో మంచి కాలం లేదు అయ్యో అంటూ ఒకవేళ దిగులుతో ఇక్కడ ఉన్నావేమో, యేసయ్య చెప్తున్న మంచి మాట, నీ కుటుంబాన్ని తిరిగి కట్టబోతున్నాడు దేవుడు, వ్యసనాలన్నీ పోగొట్టబోతున్నాడు దేవుడు, రోదలను తీసివేయబోతున్నాడు దేవుడు. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. చెప్పాలి గట్టిగా. నా కుటుంబాన్ని తిరిగి కట్టబోతున్నా యేసయ్య, నా జీవితాన్ని తిరిగి కట్టబోతున్నా యేసయ్య. నా అరణ్య రోదన నీటి బుగ్గలు ప్రవహించేటువంటి జలధారలుగా చేయబోతున్నాడు, నా కన్నీటి నాట్యంగా మార్చబోతున్నాడు ఆయన. ఎడారి బ్రతుకును నీటి ఊటగా చేయబోతున్నాడు ఆయన. చెప్పు గట్టిగా హల్లెలూయా. మై లార్డ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ మై లైఫ్. చల్లా చెదరని బ్రతుకును తిరిగి క్రీస్తునే బండ మీద కట్టబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. కుటుంబం చెదిరిపోయిందేమో, బ్రతుకు బద్దలైపోయిందేమో, యేసయ్య చెప్తున్న మంచి మాట, తిరిగి నీ ఇంటికెళ్ళు, నేను నిన్ను గర్భఫలం ఇచ్చి నీటి ఊటనిచ్చి నీ బ్రతుకును సంతోషగానంగా చేయబోతున్నాను. వెళ్ళు తిరిగి ఇంటికి. ఆమేన్. నీ రోదన దేవుని దూత చూస్తూ ఉన్నది, నీ కుటుంబంలో కలహాలు దేవుని దూత చూస్తూ ఉన్నది, నీ కుటుంబ రోదన దేవుని దూత చూస్తూ ఉన్నది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థికంగా చితికిపోయినటువంటి స్థితిని చూస్తూ ఉన్నది దేవుని సన్నిధి, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఆశీర్వాదపు సంవత్సరం. చెప్పాలి గట్టిగా. ఈ సంవత్సరం దీవెనల సంవత్సరం, అద్భుతముల సంవత్సరం, ఆశ్చర్య కార్యముల సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అదేవిధంగా చూద్దాం యోహాను సువార్త 5వ అధ్యాయములో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం. సో ఇక్కడ 8వ వచనంలో, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. వ్యాధి గల 38 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు వ్యాధి ఉంది? తట్టుకోగలమా? ఒక్కరోజు వ్యాధి ఉంటే తట్టుకోలేము.
ఒక్కరోజు బలకెత్తుంటే తట్టుకోలే, ఒక్కరోజు విపరీతం తలనొప్పి వస్తే తట్టుకోగలవా? ఒక్కరోజు నడువు నొప్పి వస్తే తట్టుకోగలవా? ఒక్కరోజు అయితే నాకు కాళ్ళు పిక్కలు పట్టేసినాయి, 2 కాళ్ళు పట్టేసినాయి. నిద్దట్లో పిక్కలు పడితే ఎంత బాధ అంటే చెప్పలేము అసలు. 2 కాళ్ళు పట్టేసినాయి, 2 కొంకులు తిరిగిపోతూ ఉన్నాయి. కాళ్ళు ఎటు తిరిగినా జాడిచ్చి కిందేసి కొడుతున్నాను, అయినా కుదరట్లేదు. తిరుగుతాను ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి, అటు ఇటు తిరుగుతున్నా. యేసయ్యా 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 యేసయ్యా. అసలు నాకు జీవితం ఉందా ప్రభువా ప్రభువా? బాధ వచ్చినప్పుడు ఎంత యాతన ఉంటుందో తెలుసా? జ్వరం వచ్చినా, బలకింత వచ్చినా, భయంకర రోగాలు వచ్చినా ఒక్కరోజు భరించాలంటే కష్టం, 1 నెల భరించాలంటే కష్టం. కానీ 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నాడు. నేను అంటున్నాను, ఎంతో కాలం నుంచి వ్యాధితో పడి ఉన్నావేమో. నీ నరముల్లో వ్యాధి, ఎముకల్లో వ్యాధి, నీ బలకింత, ఒకవేళ నువ్వు బలకింతలు పట్టబడి ఉన్నావేమో, సంవత్సరాల తరబడి ఏదించబడుతున్నావేమో వ్యాధి చేత. నీ మూలుగులో సత్తువు లేదేమో, నీ జీవితంలో అనుకున్నంత ఆరోగ్యం లేదేమో. ఎప్పుడు నొప్పి బాధ, ఎప్పుడు నొప్పి బాధ. ఎన్ని మందులు తిన్నా తగ్గటం లేదు, ఎంత హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టినా తగ్గటం లేదు. ఒకవేళ ఈ రోజున నీవు దిగులు పడుతూ, వ్యాధిని బట్టి వ్యాకులు పడుతూ ఉన్నావేమో, యేసయ్య చెబుతున్న మంచి మాట చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ చదవండి, 6వ వచనములు, 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. యేసు వాడు పడి ఉండుట చూచి, చెప్పబడి బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా, చేతులెత్తి చెప్పాలి కొడతాం గట్టిగా. హల్లెలూయా. యేసు వాడు పడి ఉండుట చూచెను. ఎంతో మంది చూచారు, నీ కర్మరా అన్నారు. ఎంతో మంది చూచారు, నీ బతుకింతేరా అన్నారు. ఎంతో మంది డాక్టర్లు చూసి ఉంటారు, ఈ వ్యాధికి మందు లేదురా అని ఉంటారు. ఎంతో మంది మందిచ్చి ఇది వాడు అని అంటారు. వాళ్ళు కూడా చెప్పారు, ఇది తగ్గదయ్యా, నీ బతుకింతే, నీ కర్మ నాయనా, నీ తలరాత, నీ పూర్వజన్మ సుకృతం అన్నారు. నువ్వు చూసి, నువ్వు పడి ఉన్న స్థితి ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఈ వ్యాధి తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నావా? నీ మరణాపేక్ష దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ యాతన ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డాక్టర్లు చూశారు, తగ్గదని చెప్పారు. డాక్టర్లు చూశారు, వల్ల కాదని చెప్పారు. డాక్టర్లు చూశారు, ఇది దీనికి మందే లేదు అన్నారు. కానీ యేసు చూశాడు, 1 నిమిషంలోనే చెయ్యి పట్టి అతని పైకి లేపాడు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యేసు చూసి ఇది పోదు అని చెప్పాడు, దీనికి మందు లేదు అని చెప్పాడు. ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? Is there any impossible to me? No, nothing is impossible to me. Everything is possible to me. నాకు సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అంటారు, నీ బతుకు బాగుపడదు, నీ అప్పులు తీరవు, నీ జీవితం ఇంతే. కానీ యేసు అంటాడు ఒకే ఒక మాట, ఇదిగో నాకు సమస్తము సాధ్యమే. లే బిడ్డ అప్పుల్లో నుంచి, లే బిడ్డ రోగములో నుంచి, లే బిడ్డ శోధనలో నుంచి, లే బిడ్డ యాతనలో నుంచి ఆయన మనం లేపబోతూ ఉన్నాడు, నడిపించబోతూ ఉన్నాడు. ఆయన ఒక్క మాట నీ యావత్ జీవితాన్ని సరి చేయబోతూ ఉన్నది. ఆమేన్. సో ఇతను ఏం చేశాడంటే పడి ఉన్నాడు 38 సంవత్సరాల నుంచి. యేసు వచ్చాడు. త్వరగా చదవండి. దాని తర్వాత యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగి. అయ్యా, స్వస్థపడగోరుతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, విడుదల పొందగోరుతున్నావా? ఆస్వాదించబడగోరుతున్నావా? చెప్పండి, ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఎస్, అవును. హల్లెలూయా. హల్లెలూయా. సొంత గృహం కావాలని ఆశిస్తున్నావా? బిడ్డలకు వివాహంగా ఆశిస్తున్నావా? ఒకవేళ జాబుగా ఆశిస్తున్నావా? జాబు పొందాలని ఆశిస్తున్నావా? నీ ఆశ అంటే దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. నీ ఆశ అంటే దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. ఏంటి నీ ఆశ? ఏంటి నీ జీవితం? ఏంటి నీ బ్రతుకు? దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఏదైతే ఆశపడతావో అది ప్రభు ఇవాళ ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ఆశను చూస్తున్నాడు, నీ ఆకాంక్షను చూస్తున్నాడు దేవుడి రాత్రి ఈ ఉదయకాల సమయంలో. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఆశ్చర్యకార్యం చేయడానికి సిద్ధ హృదయం గల దేవుడు, బలిష్టమైన బాహువు గల దేవుడు నీకు తోడుగా నిలబడి ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తా. హల్లెలూయా. అంతే,
చేయి పట్టి పైకి లేపగానే అతని చీలమండల బలాన్ని పొందుకొని లేచి నిలబడి లేచి ఎగిరి గంతులేస్తూ ఆలయంలోకి వచ్చి ఆరాధిస్తూ ఉన్నాడు. చప్పులు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 38 ఏళ్ళ నుంచి పడిపోయిన ఒక వ్యక్తి 38 సెకండ్లలో లేచి నడవటం మొదలు పెట్టాడు. చప్పులు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో కాలం కష్టపడుతున్నావేమో, ఎంతో కాలం ప్రయాసపడుతున్నావేమో, ఎంతో కాలం యాతన పడుతున్నావేమో, ఎంతో కాలం దుఃఖంతో రగిలిపోతూ ఉన్నావేమో, కడుపులో బాధతో మండిపోతున్నావేమో. ఈ రాత్రి ఈ సమయంలో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇదిగో కొన్ని సెకండ్లలో దేవుడి జీవితాన్ని దర్శించబోతూ ఉన్నాడు. నీ వ్యాధులు విడిపించబోతున్నాడు. దురాత్మ చేత పట్టబడింది దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాతబడి చేత పట్టబడి దేశ చూస్తూ ఉన్నాడు. గెరాసిన దేశంలో అటువంటి యవనస్తుడు దెయ్యాల చేత పీడించబడుతున్నాడని ఎరిగి చూచి గెరాసిన దేశానికి వెళ్ళాడు. వెళ్ళి అతన్ని పిలిచి స్వస్థపరిచి దెయ్యములన్నీ వెళ్ళగొట్టి అతని స్వస్థచిత్తుడిగా చేసి అతనికి వస్త్రం తొడిగించి అతన్ని స్వస్థచిత్తుడిగా కూర్చోబెట్టాడు. చప్పులు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. నీ కుటుంబం చేతబడి శక్తి చేత పట్టబడిందేమో, దురాత్మ శక్తి చేత పీడించబడిందేమో, యాతల చేత పట్టబడిందేమో, రోగం చేత పట్టబడిందేమో. ఇది గొప్ప సమయం, దేవుని దర్శించే సమయం, నీ కుటుంబం తిరిగి కట్టి నిలబెట్టే సమయం. చెప్పాలి గట్టిగా. నీ కుటుంబంలో గొప్ప కాల్చేయడం దేవుడు సిద్ధపడుతున్నటువంటి సమయం, ఆశ్చర్య కాల్చేయడం సిద్ధపడుతున్నటువంటి సమయం. అందరం అసలు లేచి నిలబడదామా? ఆ వాక్యాన్ని మరలా చేత పట్టుకొని చదువు. అందరు బైబిల్ చేత పట్టుకోండి. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. నన్ను చూడు నా యేసయ్యా. చెప్పాలి గట్టిగా. అయ్యా, అయ్యా, రూతును చూసావయ్యా, దీనురాలైన రూతును చూసావయ్యా, చెప్పించబడ్డ రూతును చూసావయ్యా. అయ్యా, కుటుంబం చెదిరిపోయినటువంటి హాగరును చూసావయ్యా, తిరిగి తన ఇంటికి పంపావు తండ్రి. అయ్యా, ఒక్క చేప కూడా పట్టలేనటువంటి, తన వృత్తిలో ఓడిపోయినటువంటి సీమోను చూచావు నాయన. అయ్యా, నీకు స్తోత్రము తండ్రి. నన్ను చూడు నాయనా, నన్ను చూడు తండ్రి. పడిపోయి 38 ఏళ్ల నుంచి అందరి చేత మరువబడి త్రోసి వేయబడి భిక్షమెత్తడానికి తప్ప దేనికి పనికి రాకుండా అయిపోయినటువంటి పడిపోయిన వ్యక్తిని చూసావయ్యా. నన్ను చూడు నా యేసయ్యా. చెప్పాలి, చెప్పాలి. నన్ను చూడు నా తండ్రి, నన్ను చూడండి నా తండ్రి, నా యొద్దకు రండి నా తండ్రి, నా బ్రతుకులో రండి తండ్రి. ఓడిపోతున్నానయ్యా, జీవితం నెమ్మది లేకుండా పోతుందయ్యా, ఆశీర్వాదం లేకుండా ఉంది నా జీవితంలో. రా యేసయ్యా, రండి యేసయ్యా. హల్లెలూయా. చెప్ప నోరు తెరువు. నీ ప్రార్థన ఆకాశానికి ఎగసిపోతూ ఉన్నది, నీ ప్రార్థన దేవుని సముఖానికి ఎగసిపోతూ ఉన్నది. జవాబు దిగి రాబోతూ ఉన్నది, ఆయన మహిమ దిగి రాబోతున్నది, ఆయన కృప దిగి రాబోతున్నది, ఆయన ఆశీర్వాదం దిగి రాబోతున్నది. కృంగిపోయిన నీ జీవితం తిరిగి లేవనెత్తబడబోతున్నది. వ్యాధుల మధ్యలో నీ జీవితం తిరిగి కట్టబడబోతున్నది. ఆత్మలో చల్లారిపోయిన జీవితం తిరిగి బాగా బాగా మండబోతున్నది. ఆత్మలో బూడిదైపోయిన జీవితం తిరిగి భూదండగా మారబోతున్నది. నారు తెరు. యేసయ్యా, యేసయ్యా, నన్ను మండించయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను ధైర్యపరచయ్యా, నన్ను బ్రతికించయ్యా. నరుతారు, నరుతారు, నరుతారు. యేసయ్యా అని పిలువు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. We bless your name, we magnify your name. Jesus Christ, hallelujah. Jesus Christ, hallelujah. Jesus Christ, hallelujah. Jesus Christ, hallelujah. యేసు రాజా మీకు స్తుతి. చెప్పాలి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ పైన యేసయ్య కనుదృష్టి ఉండబోతుంది. రాజులు చూస్తారో లేదో తెలియదు, అధికారులు చూస్తారో లేదో తెలియదు, నువ్వు నమ్ముకున్న నాయకులు చూస్తారో లేదో తెలియదు, నీ భార్య భర్త చూస్తలేదో తెలియదు, కానీ యేసు తన కనుసు నీపై ఉంచబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన ఉంచబోతూ ఉన్నాడు. నీ కుటుంబం వర్ధిల్లబోతూ ఉన్నది. ఆత్మీయ జీవితం గొప్పగా మారబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. రక్షకుడా పరిశుద్ధ తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరలోక తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మైటీ ఫాదర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొడదాం గట్టిగా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 92478074